వర్క్ ఉన్న వాళ్ళకి మనకి యాక్సెస్ ఇచ్చినామా వాళ్ళు మాత్రమే ఇక్కడ లివింగ్ ఏరియాలో. ఏంట్రా ఏమైనా వెళ్ళిపోవాలి బయటికి? కూల్ డౌన్, అనవసరంగా ఎందుకు టెన్షన్ అవుతావు? దీనికోసం మనం ఎందుకు పోట్లాడుకోవడం? వాళ్ళకి వచ్చే పాయింట్లు పోగొట్టుకున్నారు. వాళ్ళు వచ్చే పాయింట్ తొక్కులు పోని కానీ నా పాయింట్ ఎందుకు పోవాలి? అవసరమానండి. బట్ అనవసరంగా బన్నీ అన్న గురించి చాలా మాట్లాడేసాను. నేను చాలా తప్పు చేశాను రా. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత అసలు నేను బతుకున్నానా చచ్చున్నానా చూడలేదు. మెయిన్గా నాకు అక్కడ మండింది. అయ్యయ్యో, సానుభూతి వద్దురా, నాకు మాట ఇచ్చాను. ఏంటి ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని. నా చికెనే వండుతున్నారు, దగ్గర నేను వండిపించుకోవడానికి లేదా? నీ ఒక్కదాని కాదు కదా, అది నాది. అందరిది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. పెట్టుకోండి. చెప్తే నేను మాత్రం యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు రాము. నార్మల్ గా కూడా ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఒక్కొక్కళ్ళు ఒకలా తింటారు కదరా. నువ్వు చికెన్ తినవరా? తింటా, బట్ నేను తినాను ఇప్పుడు. ఎందుకు? నాకు వద్దే. అయింది 2 మాటలు అంటే చికెన్ తింటాం మానేస్తావా? If there is a chance, Like me, like you, is that okay to you? నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. నిన్న నేనిచ్చిన టాస్క్ లో మీరు ప్రదర్శించిన ఆట తీరు చూసి ఆటలో మీ స్ఫూర్తి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమైంది. అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం? అవే చేద్దాం అని తప్పులను సరిదిద్దుకోవడానికి మీకు మరో అవకాశం ఇస్తున్నాను. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. ఈ రౌండ్ లో భరణి, దివ్య విజయం సాధించారు. సంజన, ఫ్లోరా మీరు ఈ రౌండ్ లో విజయం సాధించారు. శ్రీజ మీరు ఈ రౌండ్ లో గెలిచారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. సాధించాడు అన్న, చంపుతా అనుకున్నావు. రీతు, పవన్ ఈ రౌండ్ లో మీరు విజయం సాధించారు. ఆఖరి స్థానంలో నిలిచినందుకు తనుజ, కళ్యాణ్ మీకు 0 పాయింట్లు లభిస్తాయి. నేను దెబ్బలు తగిలినా కూడా ఫైనల్ గా అదే ముందు ఒక ఫౌల్. ఒక్క నిమిషం, కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. నువ్వు వెళ్ళు, నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు. నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? నేనిస్తున్న మరో టాస్క్ హోల్డ్ ఇట్ లాంగ్. అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయి. ఏం కాదు. అవుట్ ఆఫ్ ది గేమ్. సుమన్ అన్న వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్. సుమన్ అన్న ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. చేస్తావా? ఏ బాబు, నీ గులాబ్ జామున్ అంటే ఇంట్రెస్టేనా నీకు? ఎందుకు బాగా పెడుతుంది ఇప్పుడు పో. నాకు చెప్పడానికి రాకు కళ్యాణ్, నువ్వు వాడు దాని మీద నా మొహం మీద కాదు ఫోకస్ నువ్వు చేయాల్సింది. అవతి ఎటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగా నైనా ఒక బాధ. పవన్, రీతు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. థాంక్యూ బిగ్ బాస్.